భద్రాద్రి క్షేత్రంలో తీవ్ర విషాదం నెలకొంది. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఆస్థాన హరిదాసులు ఆధ్యాత్మికవేత్త ఉప్పలూరి ఆనంద సూర్యప్రకాశ్ ఇక లేరు. గత కొంతకాలంగా ఆధ్యాత్మిక సేవలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్న ఆయన నేడు కన్నుమూశారు. శ్రీ సీతారాముల వారి సేవలోనే తరిస్తూ నిత్యం హరికథలు, భజనలు, ఆధ్యాత్మిక ప్రవచనాలతో భక్తులను భక్తి పారవస్యంలో ముంచెత్తిన ఘనత ఆయనది. భద్రాద్రి రాముని వైభవాన్ని, మహిమను తన ప్రవచనాల ద్వారా ప్రజల్లో విస్తృతంగా చాటి చెప్పారు. భద్రాద్రి రామచంద్ర ఆలయంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ నేపథ్యంలో ఆయనైతే మృతి చెందినట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, భవానీ ఈ భద్రాచల దివ్య క్షేత్రంలోని ఈ ఆస్థానానికి సంబంధించిన హరిదాసులు ఉప్పులూరి ఆనంద సూర్యప్రకాశ్ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ప్రవహించారు. దశాబ్దాల కాలంగా స్వామివారి కళ్యాణోత్సవాలు కానీ ఉదయం పూట నాదస్వరం హరికథలతోనే మొత్తం కూడా అక్కడ స్వామివారి కైంకర్యాలు ప్రారంభమైతే ఈ వయసు మీద పడటం ఆరోగ్య కారణాలు ఇస్తే ఈరోజు పరమపదించారు. ఆ విషయం మొత్తం కూడా ఆయన బంధువులైతుంది, పండితులైతుంది విషాదంలో నింపేపోతూ దశాబ్దాల కాలంగా ఆ రాముడి సేవలో సరించిన ఈ ఆస్థాన హరికథ సంబంధించిన హరిదాసు ఉప్పులూరి ఆనంద సూర్యప్రకాశ్ మృత్యంతో దేవాలయ సిబ్బంది, పండితులైతుంది అక్కడ స్థానికంగా ఉండేవాళ్ళు మొత్తం కూడా కొంత చింతాక్రాంతులు అయ్యారని చెప్పుకోవచ్చు. పూర్వం నుంచి ప్రభుత్వం అంటే దేవాలయ ధర్మాదాయ శాఖకు సంబంధించిన అధికారులు ఆ కుటుంబానికి పరామర్శించడం తెలిసింది. అలాగే దేవస్థానానికి సంబంధించిన అధికారులు కూడా పరామర్శించారు. అందరితో సఖ్యతగా ఉంటూ స్వామివారులు సేవలో తరించే హరిదాసు మృత్యంగం పట్ల మొత్తం కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. భవాని. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.